వెల్కమ్ టు అవర్ డియర్ వ్యూయర్స్ ఆఫ్ ఐ డ్రీమ్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి నటనకి పెట్టని కోట. 800 సినిమాలు, 40 ఏళ్ల నట జీవితం, అందులో విభిన్న పాత్రలు, అద్భుతమైన పాత్ర పోషణలతో అనేకమైన అవార్డులని రివార్డులని గెలుచుకుని ప్రతి సినిమా విజయానికి తనదైన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా చేసిన మహానటుడు కోట శ్రీనివాసరావుతో మనం ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమం చేయబోతున్నాం. నమస్తే అండి. నమస్కారం అండి. అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే ఒక 40 ఏళ్ల సముద్రంలో ఈదినట్టేనండి. ఎందుకు అంత ఏం కాదండి. ఎందుకంటే మీరు చెయ్యని క్యారెక్టర్ లేదు. మీరు వచ్చిన దగ్గర నుంచి ఇండస్ట్రీలోకి ప్రతిఘటన సినిమా మొట్టమొదట బాంబులా పేలింది, పెద్ద హిట్. అందులో మీ మీద అందరి దృష్టి పడింది, ఎవరి ఆర్టిస్టు ఎవరి నటుడు అని. మీరు అక్కడి నుంచి మీ కెరీర్ అంతా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా దాదాపుగా. అసలు ఆ మొదట టేక్ ఆఫ్ టైం ఎలా నడిచిందండి మీకు? అంటే నాకు అర్థం కాల. అంటే ఆ ప్రతిఘటన తర్వాత వచ్చిన అవకాశాలు కానీ? ప్రతిఘటన తర్వాత ఆ డేట్ నాకు తెలిసి 1985 అక్టోబర్ 11 అనుకుంటాను సినిమా రిలీజ్. దీపక్ మాల్లో రిలీజ్ అయింది హైదరాబాద్లో. దాన్ని ఆనుకునే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండేది. రెండిటికి గోడ కూడా ఉండదు, ఈ సైకిల్ స్టాండ్ ఇవన్నీ కామన్. ఓకే. పక్కనే స్టేట్ బ్యాంక్ సేమ్ కాంపౌండ్లో. ఇటు పక్క వెంకటేశ థియేటరు, దాంట్లోనేమో వందే మాత్రం అనే ఓ సినిమా రిలీజ్. దీనికి దానికి 14 రోజులు తేడా. ఇది అఖండమైనటువంటి విజయం. ప్రతిఘటన ఆ సినిమా చూడటం, రేపు అక్కడ బ్యాంక్ కూడా వీడేరా అని చెప్పి ఓ జనం ఎగబట్టడం. ఇప్పట్లాగా సెక్యూరిటీ అంత లేదు కదా అప్పుడు. ఏం లేదు, పైగా మీరు కొత్త నటుడు. ఎవరు వీడని ఓ చూడటానికి వచ్చేవారు. బ్యాంక్ వచ్చేవారా? బ్యాంక్ మీద పడిపోయారు, పక్కనే అసలు మెయిన్ రోడ్డు మీద. ఓకే. ఇప్పుడు అది లోపలికి బిల్డింగ్ కట్టి అక్కడ లోపలికి వెళ్ళింది అనుకుంటా. అంటే నేను అప్పుడు క్యాష్లో ఉండేవాడిని. బ్రాంచ్ మీద పిలిచివన్నీ, నువ్వు ఈ గొడవ ఏంటారా బాబు, క్యాష్లో ఉన్నావు, దేని పోని గొడవలు అవుతాయని వెనకాల కూర్చోబెట్టాడు నన్ను. ఆయన చూపించాలని మళ్ళీ అమ్మడబడేవారు. అప్పుడు నా యూనియన్ వాళ్ళు గొడవ చేసి పక్కన ట్రాన్స్ఫర్ ఇప్పించి హెడ్ ఆఫీస్కి మళ్ళీ పిలిపించుకున్నారు. అక్కడ పని చేయించాను. అక్కడ లోపలికి ఎవరు పెద్ద రారు కదా. అదే, ఇది ఇక్కడంటే థియేటర్ పక్కనే ఉంది కాబట్టి ప్రాబ్లం. పక్కన బాగా ఆనుకునే ఉంటుంది. ఆ టేక్ ఆఫ్ అంటే ఇక అదే పొద్దున్నే ఇక మిడ్ నైట్ స్టార్ అనుకో. ఇక అదే ఓవర్ నైట్ స్టార్. ఇక పొద్దునుంచి ఇక రోడ్డు మీద తిరగలేను, బయటకు వెళ్ళలేను, ఎవరితో మాట్లాడలేము. అది ఏమిటో ఇక అది ఆ సినిమా అంత విజయం అన్నమాట రామోజీరావు గారిది. అవును అవును. అసలు ఇక తట్టుకోలేపారు. ఇక అక్కడి నుంచి ఏమిటంటే తెల్లారేటప్పటికి ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా విమానం లేకపోతే ట్రైన్ తప్ప, లేకపోతే ఫ్లైటే ప్రయాణం. అలా సాగింది. ఓకే. కాదు, అప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ దాదాపుగా మహామహులందరూ ఉన్నారు. రావుగోపాలరావు ఉన్నారు, కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు, గొల్లపూడి మారుతి గారు ఉన్నారు. అందరూ మంచి భూమిలో ఉన్నారు. నూతన్ ప్రసాద్ గారు, ఆయన లేకుండా సినిమావి లేదు. నూతన్ ప్రసాద్. అలాంటి కాంపిటీషన్ని మీరు ఏ విధంగా అసలు తట్టుకుని మీరు నిలబడగలిగారండి ఇండస్ట్రీలో? నిజంగా చెప్పాలంటే నాకు అసలు బ్రెయిన్లో ఆలోచన ఏమీ లేదండి. ఇంకో రకంగా చెప్పాలంటే ఇది కొంచెం ఎత్తుకబురు అనుకుంటారు. ఆ ఆలోచన వచ్చేటువంటి టైం కూడా ఉండేది కాదు. ఇక రాను ఎంత బిజీ అయిపోయానంటే రోజుకి 20 గంటలు మినిమం పని చేయటం, కారులోనే నిద్రపోవటం, ట్రైన్ ఎడితే ట్రైన్లో నిద్రపోవడం తప్ప లేదు. ఇక చాలా ఇబ్బంది పడేవాడిని. నాకు ఒకసారి ఆశ్చర్యం వేసింది. ఒక 9 రోజులు 10 రోజులు మొత్తం రోజును 3 స్టేట్లో పనిచేశాను. అబ్బా. పొద్దున హైదరాబాదు, మధ్యాహ్నం చెన్నై, ఇప్పుడు చెన్నై కదా, అప్పుడు మద్రాసు, రాత్రికి బెంగళూరు.
మళ్ళీ మిడ్ నైట్ ఫ్లైట్ బయలుదేరి హైదరాబాద్ దిగటం, ఎయిర్పోర్ట్లోనే స్నానం గానం చేయటం, అక్కడ ఎయిర్పోర్ట్లో స్నానం, విఐపి లాంజ్ ఉంటుంది కదా. అవును, అంటే అప్పుడు ఇంత అదే ఇంత ముమ్మరంగా లేదు కదా, సెక్యూరిటీ అది లేదు, సెక్యూరిటీ లేదు, మీడియా పబ్లిక్ క్రేజ్ కూడా అంత లేదు అప్పుడు. అసలు ఇవి ఎక్కడ ఉన్నాయి? అవునండి, ఈ ఛానల్ ఏమైనా లేవు కదా. అవును. సరే అక్కడే స్నానం చేసి మళ్ళీ ఇక్కడ షూటింగ్, మళ్ళీ ఇలా నాకు ఆశ్చర్యం వేసింది. ఇంట్లో అందరూ తిట్టం కూడా మొదలెట్టారు, ఎందుకు వచ్చింది ఈ తలకాయ నొప్పి, భోజనానికి కూడా టైం లేకుండానండి. సరే ఇక ఆ టైము అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి అందరితో అంటుండేవాడిని, మొన్న మధ్యన చచ్చిపోయాడు పాపం వేణు అని కమెడియన్, వేణుమాధవ్. వాడు రోజు చికాకు పడుతున్నాడు. ఏంటి వాటి ఇది ఎవడో చేస్తారు ఇది, ఏంటి బాబాయ్ నేను ఎదుర్కొంటూ ఉన్నా, ఏంటి బాబాయ్ నువ్వు మళ్ళీ కంటిన్యూ చేస్తాను, నువ్వు ఉన్నావు అని చెప్పి వాళ్ళు పిలుస్తున్నారు, ఇప్పటిదాకా షూటింగ్ చేసి వచ్చాను, 9 గంటలు చస్తుంటే ఇప్పుడు మళ్ళీ కావాలంటారు 2 గంటలు, అది ఇది అని అరిచాడు. నేను కూర్చోబెట్టి ఒక్క మాట చెప్పి, అరవబాక ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు, ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదు, వాడి జీవితం వాడి చేతిలో ఉండదు. బాగుంది, నువ్వు సంపాదిస్తావు, తీసుకొస్తావు, కొంపలో పారేస్తావు, అది నీ అదృష్టం బాగుంటే బెళ్ళం బిళ్ళలు జాగ్రత్త దాచుకుని దాన్ని ఇది చేసి భద్రంగా ఏదో వాడుకోవాలి, లేదంటే మీకు తెలియదేమో రకరకాలు పోతుంటాయి. కాబట్టి అలా విసుక్కోబోక, నువ్వు విసుక్కున్నా నీ మీద బ్యాడ్ వస్తుంది తప్ప నీ టైం బాగున్నంత వరకు నీకు ఈ బిజీ లేకుండా ఉండదు. కాబట్టి అలా అనుభవకని అట్లాగా నాకు ఎప్పుడు అదే జ్ఞాపకం వస్తే అందరికీ అదే చెప్తా, టైం వస్తే టైం వద్దు, బీ కేర్ఫుల్, ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అయితే మీరు ఆ బిగినింగ్ డేస్లో ఎదురు దెబ్బలు ఏం తినలేదండి, మామూలు కేక్ వాక్ లాగే అయిపోయిందా? బిగినింగు ఓపెనింగు అట్లా రావడం ఒక 2 ఏళ్ళ పాటు, 2-3 ఏళ్ళు అలాగే జరిగింది బాగా బిజీగా. మీకు తెలియదు ఏముంది, మీకు తెలిసే ఉంటుంది కదా, మండలాధీశుడు అని ఒక సినిమా చేయించాడు, కృష్ణ గారును చచ్చిపోయాడు హనుమంతరావు గారు వాళ్ళు కూర్చొని పట్టుబట్టి గొడవ చేసి 4 రోజులు ఏఆర్ఎస్ గార్డెన్లో నా బ్యాడ్లకు అప్పుడే ఆయన షూటింగు, నాది ఇంకో సినిమా 2 అదే ఏఆర్ఎస్ గార్డెన్లో మెడ్రాస్లో షూటింగ్. ఎవరిది? ఇంకొకరిది? నాది ఏదో సినిమా జ్ఞాపకం లేదు. ఎన్టీ రామారావుదా? లేదు, నేను మామూలుది, ఈయనది కృష్ణ గారు దాంట్లోనే. ఓకే ఓకే, ఇద్దరం ఉన్నానని పిలవడం, నాకు షాట్ ఖాళీ అయ్యేప్పుడల్లా కూర్చోబెట్టి మోరల్ క్లాసు, నా మాట విను, నువ్వు చెయ్యి, ఎంత పేరు వస్తుందో నీకు తెలియదు, అది ఇది అని గొడవ. కృష్ణ గారు అప్పటికే సినిమా మొదలైంది, భానుమతి గారు కమిటీ అవటం, ఇవన్నీ నాకు తెలిసి సాగుతుంది అంతా. ఆ డేట్లు చూసేవాడేమో గొడవ, వాడేమో కృష్ణ గారి దగ్గర కొన్నాళ్ళు పని చేశాడు పద్మాలయాల్లో, జ్యోతి ప్రసాద్, వాడు ప్రొడక్షన్ మేనేజర్. చంపేస్తున్నారండి కృష్ణ గారు, నా మాట వినండి, చెయ్యండి, పర్లేదు, ఏమవుతుంది అది ఇది అని. నాకేమో భయం, ఎందుకు మనకి తలకాయ నొప్పి, కాంట్రవర్సీ అని, పైగా పెద్ద ఆయన మీద సినిమా, ముఖ్యమంత్రి. సరే అని చెప్పి భయపడి ఆగుతుంటే ఈ లోపల బ్యాంక్ నుంచి లెటర్స్ రావడం మొదలెట్టినాయి, చేస్తావా లేకపోతే రిజైన్ చేస్తావా, చేస్తా ఇలా అని. సరే అట్టాగా వచ్చింది, ఉద్యోగం గురించి చేద్దాం, సక్సెస్ అయ్యాము ఓకే, లేదంటే మన ఉద్యోగం అనుకుంటుంది, మన బోధానికి అని నేను డిసైడ్ అయ్యాను చివరికి. సరే కమిట్ అయ్యాను, అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది.